ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వామి వివేకానందుడు సాధించినటువంటి యోగా రెవల్యూషన్ అన్న విషయం గురించి కొద్దిగా చూద్దాం. పాశ్చాత్య దేశాలకు వివేకానంద యోగాని పరిచయం చేయడం కూడా ఒక విప్లవంగా పరిగణింపవచ్చు. మనస్సు మరియు శరీరంలో మార్పును తీసుకువచ్చే యోగా అభ్యాసాలు ఇప్పుడు అమెరికన్ సంస్కృతిలో అంతర్భాగంగా మారాయి. ఇంకొకటి ఏమంటే మిగతా యోగాలు అంటే భక్తి యోగము, జ్ఞాన యోగము, వాటితో పాటు ఈ కర్మయోగాన్ని కూడా వివేకానందుడు సమాన స్థాయికి తీసుకువచ్చాడు. సో వివేకానందుని యొక్క ముఖ్యమైనటువంటి కంట్రిబ్యూషన్ అది ఈ కర్మయోగాన్ని నొక్కి చెప్పడం. ఇతర మార్గాలకు వారి వ్యాఖ్యాతలు ఉన్నారు. యోగ మార్గానికి పతంజలి, జ్ఞాన మార్గానికి ఆచార్య శంకర, భక్తి మార్గానికి నారదుడు, ఆ విధంగా ఇతర యోగాలకు వ్యాఖ్యాత ఉన్నారు. కానీ కర్మయోగాన్ని క్రోడీకరించడం మరియు ఆయన ప్రారంభించిన రామకృష్ణ మిషన్లో దానికి ప్రధాన స్థానం ఇవ్వడం, అది వివేకానందుని స్పెషల్ కంట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు. శంకరుడు కర్మయోగాన్ని ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రాథమిక దశగా, జ్ఞానయోగానికి సన్నాహకంగా భావించాడు. అదనంగా ఆయన కర్మయోగాన్ని ఇతరులకు నిస్వార్థ సేవగా కాకుండా ఆచారాల కర్మకాండ పనితీరుగా భావించాడు. వివేకానందుడు వాటన్నిటినీ మార్చేశాడు. మహాభారతంలోని కథలో ఆ ఇంటి ఇల్లాలు మరియు కసాయివాడి వలె నిష్కామ కర్మ ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని సాధించవచ్చు. సాధారణంగా మనం 2 లేదా అంతకంటే ఎక్కువ యోగాల సాధన ఆచరిస్తాం. కానీ వివేకానందుడు కర్మయోగాన్ని ఇతర మార్గాలతో సమానంగా తెచ్చాడు. కర్మయోగం ద్వారా కూడా భగవంతుని సాక్షాత్కరించుకొనవచ్చు. ఇది స్వామీజీ యొక్క స్పెషల్ కంట్రిబ్యూషన్. ఆయన చెప్పాడు, ఇప్పుడు మనకు కావలసింది అపరిమితమైన ధైర్యము మరియు హృదయంలో అజేయమైన శక్తితో కూడిన తీవ్రమైన కర్మయోగం. అప్పుడే దేశ ప్రజలు మేల్కొంటారు అని చెప్పాడు ఆయన. కర్మయోగం తప్ప మిగతా అన్ని యోగ మార్గాలు ఏకాంతంలో ఆధ్యాత్మికంగా సాధనను సూచిస్తాయి. కర్మయోగానికి మాత్రమే ఆధ్యాత్మిక ఆదర్శాన్ని నేరుగా జీవన పోరాటాల యొక్క అత్యంత రద్దీ రంగంలోకి తీసుకురాగల శక్తి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఆధునిక ప్రపంచంలోని అత్యున్నతమైన వాటిని ప్రాచీన కాలంలోని అత్యున్నత అంశాలతో కలపడానికి ప్రయత్నించాలని స్వామీజీ చెప్పారు. భగవద్గీతలో రాజర్షి అనే భావన వస్తుంది. స్వామీజీ రాజర్షి భావనను ఆధునిక కాలంలో పునరుద్ధరించారు. రాజర్షి నాయకత్వ లక్షణాలు, పని సామర్థ్యము కలిగి ఉంటాడు మరియు ఆధ్యాత్మిక విలువలు కూడా కలిగి ఉంటాడు. పాశ్చాత్య ప్రపంచంలో మనం భౌతిక సంపత్తి, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిని చూడవచ్చు. కానీ భౌతిక సంపత్తి మాత్రమే ఆనందాన్ని ఇవ్వలేదు. మనకు ఆధ్యాత్మిక విలువలు కూడా అవసరం. మనం జీవితంలో ఉన్నత లక్ష్యం కలిగి ఉండాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అర్థము మరియు కామం కోసం ప్రయత్నిస్తూ మనం ధర్మం నుండి వైదొలగకూడదు. శృతులలో నిర్దేశించిన ప్రకారం సమాజం నడవాలి. మనుస్మృతి, పరాశర స్మృతి, ఇలా ఎన్నో స్మృతులు ఉన్నాయి. ఆ విధంగా మనము సమాజం నడవాలంటే అదేదో మన 1000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకానికి మనము దానికి we should not think that we are the prisoners of a book which was written some thousands of years ago.
ఆ పుస్తకాలకు మనం ఖైదీలుగా మారాలని కాదు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మన పుస్తకాలలోని ప్రతి పదాన్ని అక్షరాల అనుసరించమని ఇది మనలను అడగదు. కొన్ని మతాలు చెబుతాయి, మా ప్రవక్త ఆఖరి ప్రవక్త, మా గ్రంథం ఆఖరి గ్రంథము అని. కానీ హిందూ మతం అలా అనదు. గీతలో గీతలో చెప్పబడింది 18వ అధ్యాయంలో, ఇదితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్య ఏతద్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు అని. అంటే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, నీకు ఈ విధంగా ఈ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని చెప్పాను. ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచించి నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అని చెప్పాడు. ఈ శృతులు మరియు స్మృతులు అని 2 ఉన్నాయి. శృతులు అంటే శ్రవణం చేయబడ్డవి, అంటే అనుభూతి పొందినవి, అవి ఉపనిషత్తులు. మరి స్మృతులు అంటే సమాజం ఏ విధంగా నడవాలి అన్నదాన్ని శృతులను ఆధారంగా చేసుకుని స్మృతులు రాయబడతాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఆ విధంగా ధర్మశాస్త్రాల్లో ఉంటాయి. సపోజ్ శృతి మరియు స్మృతి ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఉంటే శృతిని అనుసరించాలి. స్వామీజీ భారతీయులకు మన సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ, మీరు మీ గతాన్ని విస్మరిస్తే అది మీరు కూర్చున్న చెట్టు కొమ్మను మీరే నరికినట్లు అని చెప్పారు. స్వామీజీ ఇంకా చెప్పారు, విశ్వవ్యాప్తమైన ఉపనిషత్తులను మనం గట్టిగా పట్టుకోవాలి. మనం మన గతం యొక్క ఖైదీలుగా మారకూడదు, మరియు అదే సమయంలో మన పూర్వపు గొప్ప సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పారు. స్వామీజీ చెప్పారు, మనం ఆధునిక విషయాలలో అత్యుత్తమైన వాటిని ప్రాచీనమైన వాటితో కలపాలి. ఆధునిక సాధనలు, పారిశ్రామిక విస్తరణ, వాణిజ్య విస్తరణ మొదలైనవి కలపాలి. భారతీయులు ఆధునిక పాశ్చాత్య ప్రపంచంలోని ఉత్తమమైన వాటిని గ్రహించాలి. భారతీయ యువత పాశ్చాత్య దేశాల నుండి డైనమిజము, వర్క్ ఎఫిషియన్సీ, ప్రాక్టికాలిటీ మొదలైన సద్గుణాలను తీసుకోవాలి అని చెప్పాడు స్వామీజీ. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.